కేతన్ అగ్రవాల్ని చంపినటువంటి సియా గోయల్. సియా గోయల్ నా కూతురే కాదు, నిజంగా తప్పు చేస్తే నడి రోడ్డు మీద అయినా ఉరిదీసేయండి, నాకు సంబంధం లేదని చెప్పి ఇప్పుడు సియా గోయల్ తండ్రి ప్రకాష్ గోయల్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగని ఆయన ఇప్పుడే కాదు, మొదట్లో కూడా నా కూతురు అలాంటిది కాదు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. తర్వాత ఆ ఎంక్వైరీలో తమ కూతురే అని తెలియడంతో నా కూతురే తప్పు చేసింది కాబట్టి నా కూతురు తప్పు చేసిందని నిరూపించగలిగితే దాన్ని ఉరిశిక్ష వేసేయండి, మమ్మల్ని అయితే మాత్రం శిక్షించకండి దయచేసి. చాలామంది మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు, మేము ఇప్పటికే మానసికంగా చచ్చిపోయాము, ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం అన్న విధంగానే మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళ అమ్మగారు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వాస్తవంగా ఏ కూతురైనా సరే బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకే ఒక యువ వ్యాపారవేత్తతో సంబంధం కుదిర్చితే ఎవరినో ప్రేమించిందని చెప్పి వాడితో కలిసి ఈ యువ వ్యాపారవేత్తని చంపేశారు. ఇప్పుడు కేతన్ అగర్వాల్ తల్లి అయితే తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆవిడ కేవలం ఒకటే కోరుకుంటుంది, న్యాయం చేస్తే చాలు, మరి మాకు ఎలాగో చనిపోయినటువంటి నా కొడుకుని మీరు తీసుకురాలేరు కానీ కనీసం న్యాయమైనా చేయండి అంటే సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పి ఇప్పుడు పోలీసులు ఏమొచ్చేసి ఆధారాల కోసం వెతుకుతూ ఉన్నారు. చివరికి ఇది కేంద్ర ప్రభుత్వం చేతి వరకు వెళ్ళింది. అంటే వాళ్ళ అమ్మగారు లెటర్ రాశారు మోదీ గారికి, మీ సింపతి మీ దయ ఉంటుందని కాదు, దయచేసి దీని మీద ఆలోచించి సరైనటువంటి న్యాయం జరిగేలా చేయండి, నా కొడుకు మళ్ళీ రాడు, నా జీవితం నా కలలు అన్నీ కుప్ప కూలిపోయాయి అని చెప్పి వాళ్ళ అమ్మగారు తీవ్ర ఆవేదన చెందారు. ఇటువైపు ఏమొచ్చేసి ఈ సియా గోయల్ ఏం సాధించింది, వాడితో కలిసి ఈరోజు అతన్ని చంపింది. సరే, చంపకుండా ఉండి నేను పలానా వ్యక్తిని ప్రేమించాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్పి కేతన్ అగర్వాల్ని వదిలేసి వేరే అబ్బాయితో వెళ్ళిపోతే 4 రోజుల తర్వాత వాళ్ళే బాధపడి తర్వాత అమ్మాయిని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇటు కేతన్ అగర్వాల్ బ్రతికాడు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండేవాడు. కానీ చంపాల్సిన అవసరం ఏంటి? ఇదే క్షణికావేశానికి లోనవుతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.